హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సునీత బ్లాగ్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. నేను మా పాప అయితే ఇంటి ముందు డెకరేషన్ కోసం రంగోలీ వేస్తున్నామండి. దాని తర్వాత రంగోలీ అయిపోయాక మా పాప మేమందరం ఫ్రెష్ అప్ అయ్యి మా పాప అయితే పూజ సామాన్లని క్లీన్ చేసి తనైతే బొట్లన్నీ పెట్టేస్తుంది. తర్వాత మా బావ అయితే పూజ కోసం మొత్తం డెకరేట్ చేస్తున్నాడు, లైట్ అన్నీ చేస్తున్నాడు. సో అది కూడా అయిపోయింది. దాని తర్వాత ఇగో ఇది ఫైనల్గా అయితే డెకరేషన్ అంతా అయిపోయింది. ఇంకా మా బాబు పూజ అయితే స్టార్ట్ చేసేసాడండి. యాక్చువల్లీ మొగోళ్ళతోనే మనం దీపావళి రోజు కానీ కార్తీక మాసంలో ఏ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఉంటాయి, అవైతే మొగోళ్ళతోనే పూజ చేపియాలండి. సో మా బాబు మా ఆయన లేనప్పుడు అయితేనే నేను చేస్తాను, వాళ్ళు ఉంటే వాళ్ళతోనే మ్యాక్సిమం వాళ్ళతోనే చేపించేస్తాను. సో పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేను మా పాప అయితే దీపాలు ఇంకా రెడీ చేసుకున్నామండి బయట పెట్టడానికి. సో దీపాలు కూడా నేనైతే దీపం పెట్టేస్తున్నానండి. అది దీపావళి అంటే ఎంత బాగుంటుందో, అది ఒక వైపు పాజిటివ్ వైపు వస్తుంది. అన్ని దీపాలు పెడుతున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. సో దీపాలు కూడా పెట్టేసాం. దాని తర్వాత మేము కిందికి అయితే వెళ్తున్నామండి. క్రాకర్స్ తీసుకొని ఇంకా కిందికి వెళ్తున్నాం పటాకాలు పేల్చడానికి. సో అందరూ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, మేమే లేట్గా స్టార్ట్ చేసాము. సో నేనైతే కొన్నే పేల్చానండి, క్రాకర్స్ అండ్ ఆ చిచ్చుబుడ్డులు ఉంటాయి కదా, అవే పేల్చాను. దాని తర్వాత మా పాప అయితే చూడండి ఇంత ధైర్యంగా అయితే వాళ్ళ అవే పేల్చాను అసలు మొత్తానికి. ఆమె అయితే ఇంకా నేను కూడా తగ్గేదే లేదంటే ఆమె కూడా చూడండి, ఆమె కూడా వదిలేసింది. సో ఇది అండి మా దీపావళి బ్లాగ్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.